హాయ్ హలో అందరికీ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెజాన్ నుంచి నేను ట్రైపాడ్ అయితే బుక్ చేసుకున్నానండి. అండి చూపించేస్తాను, అన్బాక్సింగ్ చేసి ఓపెన్ చేస్తాను చూడండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చూడండి, ఓపెన్ చేస్తాను. నేను తక్కువ బడ్జెట్లోనే వచ్చిందండి. సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ అండి, 3-in-1 అండి. చూడండి, ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేస్తే ఇలా ఉంది చూడండి. ఇలా సెల్ఫీ స్టిక్, టైగాట్ సెల్ఫీ స్టిక్ అండి ఇది. చూడండి, ఇలా ఉంది. క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ పక్కనైతే ఫీచర్స్ ఇచ్చేసినారండి. ఫోల్డబుల్ 18.5 సెంటీమీటర్స్ అండి. లైట్ వెయిట్ వచ్చి 113 గ్రామ్స్ అండి. వైడ్ రేంజ్ 10 మీటర్స్ అండి. మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి. డేటా కేబుల్ రిమోట్ అండి, రిమోట్ కూడా వచ్చిందండి. ఇది ఫోల్డబుల్ హైట్ వచ్చేసి 18.5 సెంటీమీటర్స్ అండి. మినిమం హైట్ వచ్చేసి 25.4 సెంటీమీటర్ అండి. మ్యాక్సిమం హైట్ వచ్చేసి 68 సెంటీమీటర్ అండి. మ్యాక్సిమం లోడ్ వచ్చేసి అప్ టు 1 kg అండి. నెట్ వెయిట్ వచ్చేసి 113 గ్రామ్స్ అండి. ఇది ప్రైస్ ఎంఆర్పి వచ్చేసి 1999 ఉందండి. నాకైతే 299కి దొరికిందండి. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందండి. చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడైతే మొబైల్ చూడండి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ హోల్డ్ చేయొచ్చండి. 360 degrees రొటేషన్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చండి. మొబైల్ హోల్డర్ అది. చూడండి, మళ్ళీ ఇది ఇలా స్టాండ్గా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఇలా ట్రైపాడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందండి. ఇలా కింద పెట్టేసుకొని వీడియోలు కూడా చేసుకోవచ్చండి. కుకింగ్ వీడియోస్ అవి ఇవి అన్నీ చేయొచ్చు. తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవచ్చండి. సెల్ఫీ స్టిక్ ఉంది. చూడండి, అది టైట్ ఒక నట్టు కూడా ఇచ్చినారండి, టైట్ చేసుకునేదానికి, లూజ్ చేసుకునేదానికి. ఇప్పుడైతే సెల్ఫీ స్టిక్ మాదిరి యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, చూడండి ఇలా సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం హైట్ వచ్చేసి 68 సెంటీమీటర్ అండి. మినిమం హైట్ వచ్చేసి 25.4 సెంటీమీటర్ అండి. ఇదండి, చూడండి, ట్రైపాడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ట్రైపాడ్గా ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి. చూడండి, ఇలా హోల్డర్ని తీసేసి మొబైల్ హోల్డర్ అనేది ఇది ఎలా కావాలో అలా రొటేట్ చేసుకోవచ్చండి. రొటేట్ చేసుకొని మొబైల్ దాంట్లో ఎలా హోల్డ్ చేయాలో చూపిస్తానండి నేను ఇప్పుడైతే. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే. ఇప్పుడు రిమోట్ చూపిస్తానండి. రిమోట్ కూడా ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చండి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. డేటా కేబుల్ రిమోట్ అండి. చూడండి, ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూటూత్ కనెక్ట్ అవుతుందండి. చూడండి, ఇది కొంచెం బ్లర్ వస్తుంది, చూపిస్తాను అన్నట్టు, ఒక్క నిమిషము. చూడండి, ఇక్కడ బటన్ ఉంది, కనిపించడం లేదా? కనిపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదండి, చూడండి, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకుంటే అలానే ఫొటోస్ వీడియోస్ అంతా ఆటోమేటిక్గా తీసుకోవచ్చండి ప్రెస్ చేసి. చూడండి, మళ్ళీ దాంట్లోకి అలాగే పెట్టేయచ్చండి. పడిపోకున్నట్లా సేఫ్టీగా ఉంటుంది. రండి, ఇప్పుడు మొబైల్ ఎలా హోల్డ్ చేయొచ్చో చూపిస్తాను దీంట్లోకి. చాలా అంటే చాలా బాగుందండి. తక్కువ బడ్జెట్లో వీడియోలు చేసుకునే వాళ్ళకి, యూట్యూబర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి, నేను తీసుకున్నాను అలానే వీడియో చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఈజీగా క్యారీ చేసుకోపోవచ్చు అండి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, హ్యాండ్ బ్యాగ్లో.
చూడండి ఇప్పుడు మొబైల్ ఎలా సెల్ఫీ స్టిక్లో ఎలా ట్రైపాడ్గా యూజ్ చేయాలో చూపిస్తానండి. నేనైతే ఇప్పుడు దీంట్లోకి మొబైల్ పెట్టేస్తానండి. చాలా బాగుంది ఈ ట్రైపాడ్ అయితే, నాకు చాలా నచ్చిందండి. స్టైన్లెస్ 3-in-1 అనేసి సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ కదండి, భలే ఉంది. చూడండి ఇలా ఓపెన్ చేసేసి స్టాండ్ని ఇక్కడ కొంచెం రైట్ సైడ్లో ఎక్స్పాండ్ అవుతుందండి మొబైల్ పెడితే. ఇట్లా దాన్ని మొబైల్ తీసుకొని అలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి రైట్ సైడ్ ఇలా చూడండి ఇలా పెట్టుకునేయచ్చు, ఆన్ చేసుకునేయచ్చు. పిల్లలు ఆన్లైన్ క్లాస్ వినొచ్చండి, యూట్యూబ్ చూసుకోవచ్చండి, మొబైల్లో ఏం కావాల్సినవన్నీ చూసుకోవచ్చండి. ఇలా పెట్టుకొని స్టాండ్ చేయి నొప్పి పెట్టుకోకున్నట్లు ఉంటుంది. ఫొటోస్ చూసుకోవచ్చు, మూవీస్ చూసుకోవచ్చండి, యూట్యూబ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చండి. ఒకరు అవసరం లేకున్నట్ల వీడియో చేయడానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నానండి. నాకైతే అలా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం.